Hello friends, this is RSK. Welcome to my YouTube channel. In my previous video, మనము MS Office Word 2007 యొక్క ఇంటర్ఫేస్ గురించి డిస్కస్ చేసుకున్నామండి. సో ఈ రోజు కూడా MS Word గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే yesterday వీడియోలో నా ప్రీవియస్ వీడియోలో is equal to randomize ఫంక్షన్ ఎలా ఎనేబుల్ చేసుకోవాలి. సపోజ్ మన దగ్గర మనకి randomize ఫంక్షన్ వర్క్ కాకపోతే ఏంటిదంటే ఫంక్షన్ అది is equal to rand. ఈ rand ఫంక్షన్ అనేది మనకి వర్క్ కాకపోయినట్లయితే నా ప్రీవియస్ వీడియో చూడండి, హౌ టు ఎనేబుల్ తెలుసుకోండి. ఈ రోజు మనకి ఈ వీడియోలో హోమ్ ట్యాబ్ లో ఉన్నటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ లో కూడా మనం ఫాంట్ గ్రూప్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ ఫాంట్ గ్రూప్ అంటే ఏంటి చూడండి, ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ అన్ని సిమిలర్ టైప్స్ ఆఫ్ ఫంక్షనాలిటీ ఉన్నటువంటి మల్టిపుల్ ఆప్షన్స్ అన్నిటిని ఒక ప్లేస్ లో పెట్టినప్పుడు దాన్ని ఏమంటామంటే ఒక గ్రూప్ అంటాం. సో అలాగా మనకి ప్రతి ట్యాబ్ లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రూప్స్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. ఇక్కడ హోమ్ ట్యాబ్ చూడండి, హోమ్ ట్యాబ్ లో మనకి క్లిప్ బోర్డ్ అని, ఫాంట్ అని, పారాగ్రాఫ్ అని, స్టైల్స్ అని, ఎడిటింగ్ అని మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రూప్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. అలాగే ఇన్సర్ట్కి వెళ్ళినామంటే ఇన్సర్ట్ దగ్గర కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రూప్స్ అవైలబిలిటీలో ఉంటాయి. ఇలాగే మన ప్రతి ట్యాబ్ లో కూడా మనకి వాటికి సంబంధించినటువంటి ఆప్షన్స్ అన్ని ఒక గ్రూప్ గా చేసి గ్రూప్స్ గా మనకి మెయింటైన్ చేశారనమాట. ఫైన్, గుడ్. ఇప్పుడు మనం హోమ్ ట్యాబ్ లో ఈ వీడియోలో మనము ఫాంట్ గ్రూప్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫాంట్ గ్రూప్ అంటే ఎందుకంటే మన ఫాంట్స్ సంబంధించిన ఆపరేషన్స్ అన్ని, మన ఫార్మాటింగ్స్ అన్ని చేసుకోవచ్చు ఈ ఫాంట్ గ్రూప్ ద్వారా. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి చూడండి, ఇక్కడ ఐ బిలీవ్ 13 or 14 మనకి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 రైట్, 14 ఆప్షన్స్ అనేవి మనకి ఈ బై డిఫాల్ట్ గా ఫాంట్ గ్రూప్ లో మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ ఫాంట్ గ్రూప్ లో మనకి ఫస్ట్ వచ్చేసి ఫాంట్ స్టైల్ అనేది, ఈ ఫాంట్ స్టైల్లో మనకి ఇక్కడ రాస్తున్న టెక్స్ట్ అనేది ఏ ఆర్డర్ ఏ స్టైల్లో మనకు కనిపించాలి అనే దాని గురించి మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, మనకి ఈ పారాగ్రాఫ్ అంతా మనకు కావాలి అంటే సెలెక్ట్ ఎంటైర్ పారాగ్రాఫ్ అండ్ చూస్ యువర్ స్టైల్. చూడండి, ఓకే. అలా కాకుండా నాకు ఈ ఒక పర్టిక్యులర్ సెంటెన్స్ కానీ ఒక పర్టిక్యులర్ వర్డ్స్ కానీ నాకు ఫాంట్ స్టైల్ మార్చుకోవాలంటే సెలెక్ట్ చేయండి ఆ పర్టిక్యులర్ వర్డ్ ని, గో టు ఫాంట్, సెలెక్ట్ యువర్ రిక్వైర్డ్ ఫాంట్ స్టైల్. చూడండి, ఇక్కడ మీరు గమనించండి, ఇప్పుడు జస్ట్ నేను ఐఎమ్ నాట్ గోయింగ్ టు సెలెక్ట్ హియర్. ఇప్పుడు ఇంతకు ముందు వర్షన్స్ అంటే MS Office 2003 బిఫోర్ వర్షన్స్ లో ఎలా ఉండేదంటే మనం ఒక పర్టిక్యులర్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మాత్రమే ఆ ఎఫెక్ట్ అనేది మనకి అప్లై అవుతుంది అనమాట. కానీ ఇక్కడ MS Word 2007 2003 అబిలో అక్కడ నుంచి కూడా కావచ్చు, మనం జస్ట్ అక్కడికి వెళ్ళగానే ఆ మన మౌస్ పాయింటర్ అనేది ఆ పర్టిక్యులర్ స్టైల్ మీద వెళ్ళగానే మనకి ఇక్కడ ప్రివ్యూ చూపించేస్తుంది. చూడండి ఇక్కడ. సో మనకి ఎప్పుడైతే మనకు కావాల్సిన స్టైల్ మనకి ఓకే అనిపించిందంటే అప్పుడు ఆటోమేటిక్ గా దాని మీద క్లిక్ చేయండి, ఆటోమేటిక్ అదే మనకి అప్లై అయిపోతుంది. ఓకే, ఫైన్, ఇట్స్ వెరీ యూస్ఫుల్ టూల్. అదే ఇక్కడ ఫాంట్ సైజ్, దిస్ ఆప్షన్ బిలాంగ్స్ టు ఫాంట్ సైజ్. సో ఇక్కడ మన టెక్స్ట్ అనేది మనకి చిన్నగా కావచ్చు, పెద్దగా కావచ్చు, ఇలా మనకి సెట్ చేసుకోవాలంటే ఫాంట్ సైజ్. ఇవి పాయింట్స్ ఎంతండి, 8 points 9 points 10 points 11 12 14. మనకి ఎంత సైజ్ కావాలంటే అన్ని పాయింట్స్ పెట్టుకొని మనం సైజ్ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు, బై నంబర్ ద్వారా పెంచుకోవచ్చు. ఇక్కడ దీని పక్కన చూడండి, దిస్ ఇస్ గ్రో ఫాంట్, దిస్ ఇస్ ష్రింక్ ఫాంట్. ఇక్కడ మన నంబర్ ద్వారా మనం మెన్షన్ చేస్తామంటే కీబోర్డ్ ద్వారా ఎంటర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టైపింగ్ 9. సో ఈ సెలెక్ట్ చేసినటువంటి ఈ టెక్స్ట్ సైజ్ వచ్చేసి 9 points తో వచ్చింది. ఇలా నంబర్స్ తో కాకుండా ఆటోమేటిక్ గా పాయింట్ బై పాయింట్ ఇంక్రిమెంట్ చేసుకోవాలి అంటే యూజ్ దిస్ ఆప్షన్. పాయింట్ బై పాయింట్ డిక్రీజ్ చేసుకోవాలి అంటే యూజ్ దిస్ ఆప్షన్. ఇప్పుడు చూడండి, ఇలా చేసినటువంటి ఫార్మాట్ చేసినటువంటి బోల్డ్ ఫాంట్ స్టైల్స్ కావచ్చు, ఇవన్నీ తీసేయాలంటే క్లియర్ ఫార్మాటింగ్ ప్రెస్ చేయండి. ఆటోమేటిక్ గా మనం అప్లై చేసినటువంటి స్టైల్స్ అన్ని క్లియర్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్, దిస్ ఈజ్ బోల్డ్ అంటే కొంచెం థిక్నెస్ గా వస్తుంది. దిస్ ఈజ్ ఇటాలిక్, దిస్ ఈజ్ అండర్లైన్. సో అండర్లైన్ దగ్గర మీకు కొన్ని విషయాలు చెప్పాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టైపింగ్ హియర్ one sentence, India is my country, right? ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఉంది, ఈ సెంటెన్స్ ఉంది, ఈ సెంటెన్స్ కి నేను అండర్లైన్ చేయాలి అంటే చూడండి, ఇక్కడ అండర్లైన్ ఆప్షన్ ఉంటుందండి. ఈ అండర్లైన్ క్లిక్ చేసినట్లయితే అండర్లైన్ వస్తుంది, నో ప్రాబ్లం. బట్ వాట్ ఈస్ ద ఇష్యూ,
ఇక్కడ ఇండియాకి ఈకి మధ్యలో స్పేస్ ఉంది కదా, స్పేస్ కూడా అండర్లైన్ వచ్చింది గమనించండి. అంటే స్పేస్ సరిగ్గా అయిపోతే ఏమవుతుంది, మనకి అండర్లైన్ కూడా మనకు వస్తుంది. సో ఐ డోంట్ వాంట్ దిస్ ప్లేస్, అండర్లైన్ అనేది ఈ ప్లేస్ లో నాకు అవసరం లేదు. మనకేం కావాలి, ఓన్లీ వర్డ్స్ కి మాత్రమే కావాలి. అటువంటిప్పుడు ఏం చేస్తామంటే చూడండి, ఇప్పుడు నాకు ప్లేస్ స్పేసెస్ కి నాకు అండర్లైన్ వద్దు, వర్డ్స్ కి మాత్రమే కావాలి. సో నేను సెలెక్ట్ చేస్తున్నాను సెంటెన్స్ అంతా. సెలెక్ట్ చేసిన తర్వాత కీబోర్డ్ లో కంట్రోల్ షిఫ్ట్ డబ్ల్యూ ప్రెస్ చేయండి. చూడండి ఏం ప్రెస్ చేయాలి, కంట్రోల్ షిఫ్ట్ డబ్ల్యూ ప్రెస్ చేసినట్లయితే మనకి వర్డ్స్ కి మనం సెలెక్ట్ చేసినటువంటి సెంటెన్స్ లో వర్డ్స్ కి మాత్రమే మనకి అండర్లైన్ వస్తుంది, స్పేసెస్ కి అండర్లైన్ రావన్నమాట. మామూలుగా స్పేసెస్ కూడా కావాలంటే ఏం చేస్తాం, అండర్లైన్ చేసినట్లయితే మొత్తం స్పేసెస్ కూడా మనకు వచ్చేస్తాయి. ఓకే ఫైన్. సో వాట్ ఈస్ ద షార్ట్ కట్ ఫర్ గెటింగ్ అండర్లైన్ ఫర్ ఓన్లీ వర్డ్స్ ఈస్ కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ డబ్ల్యూ. సో కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ డబ్ల్యూ మనం చేసినట్లయితే మనకి ప్లస్ అనేది మనం కలిపి ప్రెస్ చేయాలి కాబట్టి నేను ప్లస్ అని చెప్తున్నానండి. దర్ ఇస్ నో నీడ్ టు టైప్ ప్రెస్, ఓన్లీ కంట్రోల్ పట్టుకొని షిఫ్ట్ పట్టుకొని డబ్ల్యూ ప్రెస్ చేయండి. ఆటోమేటిక్ గా మనకి వర్డ్స్ కి మాత్రమే మనకి అండర్లైన్ అనేది వచ్చేస్తుంది. ఓకే నెక్స్ట్ ఈ అండర్లైన్ కూడా చూడండి, ఇక్కడ స్మాల్ యారో ఉంది, డ్రాప్ డౌన్ లిస్ట్ అంటాం దీన్ని. డ్రాప్ డౌన్ బటన్ లో మనకు కావాల్సినటువంటి అండర్లైన్ ఎఫెక్ట్స్ పెట్టుకోవచ్చు. సపోజ్ దీనికి ఈ అండర్లైన్స్ చూడండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అండర్లైన్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ లో మనం ప్లేస్ చేసుకోవచ్చు. అలాగే ఫైన్. నెక్స్ట్ కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తాము, స్ట్రైక్ త్రూ అంటే మనకి ఏదైనా టెక్స్ట్ రాసినప్పుడు ఆ టెక్స్ట్ ని స్ట్రైక్ అవుట్ చేసేయాలన్నమాట. స్ట్రైక్ అవుట్ చేయాలనుకున్నప్పుడు ఎలా వస్తుంది చూడండి, ఇక్కడ ఆప్షన్ మనకి స్ట్రైక్ త్రూ క్లిక్ చేసినట్లయితే మనం సెలెక్ట్ చేసినటువంటి స్టేట్మెంట్ అంతా సెంటెన్సెస్ అన్ని కూడా మనకి స్ట్రైక్ త్రూ అయిపోతాయి. నెక్స్ట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దీస్ టూ ఆప్షన్స్. వన్ ఈజ్ సబ్స్క్రిప్ట్ అండ్ సెకండ్ వన్ ఈజ్ సూపర్ స్క్రిప్ట్. మనము ఎప్పుడైతే సైంటిఫిక్ ఫార్ములాస్ రాసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ సైంటిఫిక్ ఫార్ములాస్ కావచ్చు, మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, ఈక్వేషన్స్ కావచ్చు, మనం ఎలా రాస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2xy అని టైప్ చేయాలి. ఇప్పుడు మనం ఎలా టైప్ చేస్తామంటే ఎక్స్ స్క్వేర్ అంటే ఇవి 2 రాసినట్లయితే ఏమవుతుంది, మనకి పక్కనే వస్తుంది. సో ఐ డోంట్ వాంట్ దట్, అలా కాదు, నాకు పైన రావాలి. అంటే ఎక్స్ రాసిన తర్వాత పైన రావాలి. పైన రావాలంటే దట్ ఈస్ నోన్ యాజ్ సూపర్ స్క్రిప్ట్. ఈ ఆప్షన్ చూడండి, సూపర్ స్క్రిప్ట్ బటన్ ప్రెస్ చేయండి. ఇప్పుడు గమనించండి, కర్సర్ అనేది పైకి మూవ్ అవుతుంది. రైట్, ఇప్పుడు 2 ప్రెస్ చేయండి, దట్ ఈస్ ఎక్స్ స్క్వేర్. గుడ్. సో ఇప్పుడు కర్సర్ మనకి సూపర్ స్క్రిప్ట్ పొజిషన్ లో ఉంది కదా, దాన్ని నార్మల్ పొజిషన్ తెచ్చుకోవాలంటే అగైన్ ఆఫ్ దట్ సూపర్ స్క్రిప్ట్ ఆప్షన్. సో సూపర్ స్క్రిప్ట్ ఆప్షన్ ని ఆఫ్ చేయాలి. అంటే ఆఫ్ చేయాలంటే నేను మళ్ళీ ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసినట్లయితే మన కర్సర్ అనేది నార్మల్ పొజిషన్ కి వచ్చేస్తుంది. సో అగైన్ ప్రెస్ ప్లస్ నెక్స్ట్ వై, again superscript on that superscript option, square of that superscript option is equal to 2xy. Good. See, ఇక్కడ మనకి సబ్స్క్రిప్ట్. ఇప్పుడు వాటర్ ఫార్ములా ఉంది కదండి, వాటర్ ఫార్ములా ఎట్లా రాస్తామని మనం, వాటర్ ఫార్ములా ఏంటి, H2O, H2O, బట్ ఇట్ ఈస్ నాట్ గుడ్. ఇది ఇలా రాయకూడదు. మనకి ఎలా రావాలి, హెచ్ కి సబ్స్క్రిప్ట్ లో రావాలి, అంటే H2 అనేది కింద రావాలి. సో కింద రావాలంటే ఏం చేస్తాం చూడండి, హెచ్ రాసిన తర్వాత సబ్స్క్రిప్ట్ ఆఫ్ బటన్ ని ప్రెస్ చేయండి. కర్సర్ కిందికి వచ్చింది గమనించారా. ఇప్పుడు 2 రాయండి, సబ్స్క్రిప్ట్ ఆప్షన్ ఆఫ్ చేయండి, ఇప్పుడు O రాయండి. గుడ్. సో దిస్ ఈజ్ ద సూపర్ స్క్రిప్ట్, దిస్ ఈజ్ ద సబ్స్క్రిప్ట్. మాటికి అక్కడికి వెళ్ళేసి సూపర్ స్క్రిప్ట్ సబ్స్క్రిప్ట్ ప్రెస్ చేసే బదులు షార్ట్ కట్స్ కీస్ చూద్దాం చూడండి. ఫర్ సూపర్ స్క్రిప్ట్ is right, it is control plus shift plus అంటేనే కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ ప్రెస్ చేసినట్లయితే మనకి సూపర్ స్క్రిప్ట్ ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది. అలాగే మనకి షార్ట్ కట్ కీ ఫర్ సబ్స్క్రిప్ట్ ఏం చూద్దాం చూడండి, ఇట్ ఈస్ జస్ట్ కంట్రోల్ ప్లస్ అంతే. సో ఇప్పుడు చూపిస్తాను చూడండి, ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ రాయాలి. ఎక్స్ స్క్వేర్ రాయాలంటే క్యాపిటల్ ఎక్స్ మామూలు ఎక్స్ రాస్తున్నాను,
షార్ట్ కట్ కీ ఏంటి? కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ చూడండి, కర్సర్ పైకి వెళ్ళిపోయింది. 2 ఆఫ్ చేయాలి, కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ నార్మల్ పొజిషన్ ప్లస్ y కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ స్క్వేర్ నార్మల్ పొజిషన్ రావాలంటే కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ ఇస్ ఈక్వల్ టు 2xy. గుడ్. ఇప్పుడు వాటర్ ఫార్ములా చూద్దాం. h సబ్స్క్రిప్ట్ కంట్రోల్ ప్లస్ సబ్స్క్రిప్ట్ 2 కంట్రోల్ ప్లస్ నార్మల్ పొజిషన్ H2O. సో లైక్ దిస్. సో ఈ విధంగా మనము షార్ట్ కట్ కీ ద్వారా కూడా సూపర్ స్క్రిప్ట్ ని కానీ సబ్స్క్రిప్ట్ కానీ ఎనేబుల్ చేసుకోవచ్చు లేదా ఆఫ్ చేసుకోవచ్చు. ఫైన్. ఇది చేంజ్ కేస్. ఇప్పుడు చూడండి, ఒక వర్డ్ తీసుకుందాం, ఇండియా అని ఒక వర్డ్ తీసుకుందాం, INDIA ఇండియా. సో ఈ వర్డ్ చూడండి, కేసెస్ అంటే మేము ఒకసారి ఒక వర్డ్, ఈ వర్డ్ తీసుకుందాం. ఇప్పుడు సపోజ్ ఇండియా ఈజ్ మై కంట్రీ. ఇందులో ఫస్ట్ లెటర్ మాత్రం క్యాపిటల్ గా ఉంది కదా. సో అలా మనము కేసెస్ ని చేంజ్ చేసుకోవచ్చు. సో సెలెక్ట్ చేసి చూపిస్తాను చూడండి. సెంటెన్స్ కేస్ ఫైన్ నార్మల్. నెక్స్ట్ లోయర్ కేస్, అన్ని కూడా క్యారెక్టర్స్ అన్ని లోయర్ కేసెస్ లో మారిపోతాయి. నెక్స్ట్ అప్పర్ కేస్, అన్ని కూడా మనకి అప్పర్ కేస్ లో మారిపోతాయి. నెక్స్ట్ క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ అంటే ఈచ్ వర్డ్ లో ఫస్ట్ క్యారెక్టర్ మాత్రం క్యాపిటలైజ్ అవుతుంది. చూడండి, IIMC. ఫైన్. నెక్స్ట్ టోగల్ కేస్ అంటే స్మాల్ కేస్ లో ఉన్నటువంటి క్యారెక్టర్స్ అన్ని అప్పర్ కేస్ లోకి వస్తాయి, అప్పర్ కేస్ లో ఉన్న క్యారెక్టర్స్ అన్ని లోవర్ కేస్ లోకి వస్తాయి. చూడండి, INDA క్యాపిటల్స్, I స్మాల్, ఈ విధంగా అనమాట. సో అన్ని క్యాపిటల్స్ అన్ని స్మాల్, స్మాల్ అన్ని క్యాపిటల్. మళ్ళీ మామూలుగా సెంటెన్స్ కేస్ లోకి వచ్చినామంటే నార్మల్ మల్టీ కేస్ లోకి వచ్చేస్తాం. ఫైన్. ఇది నెక్స్ట్ ఆప్షన్. దిస్ ఈజ్ టెక్స్ట్ హైలైట్ కలర్. మనం ఎప్పుడైనా డాక్యుమెంట్స్ రాసుకున్నప్పుడు మనము ఇంపార్టెంట్ లైన్స్ ఉన్నప్పుడు వాటిని మనం హైలైట్ చేస్తాం, ఎల్లో స్కెచ్ తో కానీ హైలైట్ చేస్తాం. సో అలా బ్యాక్గ్రౌండ్ లో మనకి టెక్స్ట్ కి కలర్ ఇవ్వాలి అంటే చూడండి, ఇండియా సెలెక్ట్ చేస్తాను. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చుకోవచ్చు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ మీరు ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ దిస్ ఈజ్ ఫాంట్ కలర్ అంటే బ్యాక్గ్రౌండ్ లో కాదు, మనం ఏదైతే టెక్స్ట్ రాస్తున్నామో ఆ టెక్స్ట్ కి కలర్. ఇప్పుడు చూడండి, కంట్రీ సెలెక్ట్ చేసిన తర్వాత దీని కంట్రీకి నేను బ్లూ కలర్. చూడండి, చూసారా, దిస్ ఇస్ నాట్ బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏముంది, మనకి బ్లూ కలర్ ఉంది. ఇప్పుడు దానికి నేను ఫాంట్ కలర్ నేను వైట్ ఇస్తాను. చూడండి, ఓకే. సో ఈ విధంగా దిస్ ఇస్ అ ఫాంట్ కలర్, దిస్ ఇస్ బ్యాక్గ్రౌండ్ కలర్ అంటే హైలైట్ కలర్ అనొచ్చు. సో ఎక్కువగా మనం ఏదైనా ఇంపార్టెంట్ సెంటెన్సెస్ ఉన్నప్పుడు వాటికి మనం బ్యాక్గ్రౌండ్ లో కలర్ ఇచ్చుకున్నట్లయితే ఇట్ విల్ లుక్ అట్రాక్టివ్లీ, అంటే ఆ డాక్యుమెంట్ లో ఆ సెంటెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా చూడాల్సిన సందర్భాల్లో మనము ఇలా అండర్లైన్ చేసుకుంటామంట. మీరు గమనించండి, ఇక్కడ ప్రతి ఫాంట్ కి ప్రతి గ్రూప్ కి కూడా దాదాపు మనకి ఇక్కడ చిన్న చిన్న ఆరోస్ ఉన్నాయి. వీటిని ఏమంటామంటే లాంచర్స్ అంటాం. సో ఇది మాత్రమే కాకుండా ఫాంట్ గ్రూప్ లో ఈ లాంచర్స్ కూడా మనకి క్లిక్ చేసినట్లయితే ఇంకా చాలా ఆప్షన్స్ అనేవి మనకి అవైలబిలిటీలోకి వస్తాయి. సో మీరందరూ ఏం చేస్తారంటే ఒక ర్యాండమ్ టెక్స్ట్ ఒకటి తీసుకోండి, ర్యాండమ్ టెక్స్ట్ తీసుకొని టెక్స్ట్ సెలెక్ట్ చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఫాంట్ కి బ్యాక్గ్రౌండ్ లో నేను ఎల్లో కలర్ ఇచ్చాను, అట్ ద సేమ్ టైం ఫాంట్ స్టైల్ మార్చాను, ఫాంట్ ఇటాలిక్ పెట్టాను, అండర్లైన్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత నేను ఈ ఫార్మాటింగ్ అంటే ఏంటి, అప్లయింగ్ ఆఫ్ డిఫరెంట్ స్టైల్స్ అంటే ఫాంట్ స్టైల్ కావచ్చు, సైజ్ కావచ్చు, ఇటాలిక్ కావచ్చు, బోల్డ్ కావచ్చు, అండర్లైన్ కావచ్చు, వాట్ ఎవర్ బి ద థింగ్ ఈజ్ నోన్ యాజ్ ఫార్మాటింగ్. ఇలా ఫార్మాట్ చేసినటువంటి ఒక స్ట్రింగ్ ని, ఒక టెక్స్ట్ ని రిమూవ్ చేయాలి అంటే, ఆ ఫార్మాట్స్ అన్ని రిమూవ్ చేయాలంటే ఇక్కడ ఆప్షన్ ఉంది కదా మనకి క్లియర్ ఫార్మాటింగ్. ఈ క్లియర్ ఫార్మాటింగ్ క్లిక్ చేసినప్పుడు ఆ ఫార్మాట్స్ అన్ని క్లియర్ అయిపోయి టెక్స్ట్ అనేది నార్మల్ కి వస్తుంది, కానీ బ్యాక్గ్రౌండ్ కలర్ పోదు. ఇది గమనించాలి. ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా వెళ్ళిపోవాలంటే ఖచ్చితంగా మనం ఇక్కడ హైలైట్ కలర్ దగ్గర నో కలర్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా మనకి వెళ్ళిపోయి నార్మల్ పొజిషన్ కి వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ చూడండి, ఈ టెక్స్ట్ తీసుకున్నాను, ఈ టెక్స్ట్ కి సంథింగ్ ఒక ఫాంట్ స్టైల్ ఏదో ఒకటి అప్లై చేశాను. చూడండి, ఐఎమ్ గోయింగ్ ఫర్ ఫ్యాన్సీ. ఓకే, గుడ్.
సో దీనికి బోల్డ్ చేస్తున్నాను, దీనికి టెక్స్ట్ కలర్ రెడ్ ఇచ్చాను, అండర్లైన్ ఇచ్చాను. ఇప్పుడు ఇదే ఎఫెక్ట్ నాకు ఈ x² + y² = 2xy అన్న స్టేట్మెంట్ అన్న ఈక్వేషన్ కూడా మనకి ఎక్స్ప్రెషన్ కూడా కావాలి. బట్ ప్రాబ్లం ఏంటి, ఈ ఫాంట్ స్టైల్ ఏంటో తెలియదు, నాకు ఏ కలర్ ఇచ్చానో తెలియదు, అండర్లైన్ ఎక్కడ ఉందో తెలియదు. అప్పుడు ఎలా చేస్తాం చూడండి, ఇట్స్ వెరీ ఈజీ అండి, చాలా యూస్ఫుల్ టూల్ ఇది. మనకి సెలెక్ట్ చేయండి అంటే ఏది సెలెక్ట్ చేయాలి, యాక్చువల్ గా ఒరిజినల్ గా ఏ ఫాంట్ ఎఫెక్ట్ అయితే, ఏ స్టైల్ ఎఫెక్ట్ అయితే, ఏ ఫార్మాటింగ్ ఎఫెక్ట్ అయితే నువ్వు కావాలనుకుంటున్నావో దాన్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఫార్మాట్ పై క్లిక్ చేయండి. దేనికైతే అప్లై చేయాలనుకుంటున్నావో దాన్ని సెలెక్ట్ చేయండి. ఆటోమేటిక్ గా ఏమైపోతుంది, ఈ స్టైల్స్ అన్ని, ఈ ఫార్మాట్స్ అన్ని మనం సెలెక్ట్ చేసినటువంటి టెక్స్ట్ కి ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. ఇప్పుడు చూడండి, దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను, ఫార్మాట్ పైన దీనికి అప్లై చేస్తున్నాను. రైట్, చూసారా? ఈ విధంగా మనకు కావలసిన వాటికి కావలసిన విధంగా మనం ఫార్మాటింగ్స్ ని అప్లై చేసుకోవచ్చు. ఓకే, గుడ్. సో ఈ రోజు మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ గురించి అండర్ ఫాంట్ గ్రూప్ లో ఉన్న వాటి గురించి డిస్కస్ చేసుకున్నాము. మీరు కూడా ఒక ర్యాండమ్ ఫంక్షన్ యూజ్ చేసి ఒక కాంటెంట్ తెచ్చుకొని ఆ కాంటెంట్ మీద నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ని, ప్రతి ఒక్క ఆప్షన్ ని మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత ఏమైనా డౌట్స్ వస్తే నాకు మెయిల్ చేయండి, లేదా కింద సెక్షన్ లో కామెంట్ చేయండి, లేదా సజెషన్స్ ఇవ్వండి. కొత్త కొత్త వీడియోస్ చేసే దానికోసం సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు చాలా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. కొత్త కొత్త వీడియోస్, మీకు యూస్ఫుల్ వీడియోస్ నేను అప్లోడ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి దయచేసి మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ మై వీడియో. బై బై, యువర్ RSK.